అండి నమస్తే, వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ పచ్చి మామిడికాయతో చారు చేసుకుందాము. ఈ చారు చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్లోకి ఈ చారు వేసుకుని సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై పెట్టుకుని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కూర, సాంబారు, పప్పు ఇలాంటి వాటితో పని లేకుండా చాలా టేస్టీగా తినేసేయచ్చు. ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా పచ్చి మామిడికాయను ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయ తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడుక్కొని పైనున్న పొట్టు మొత్తం తీసేసేయాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వీటిని ముందుగా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు చారు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఆవాలు, మనం మిక్సీ పట్టుకున్న మిరియాల పొడిని వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అలాగే చారుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే చారుకు తగిన ఉప్పు వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత చారును బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చారు పైకి ఉంది కదండి, మరిగిన తర్వాత కొద్దిగా కిందికి అయ్యే విధంగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 10 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. మరొక 5 నిమిషాలు ఈ చారును మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చారు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.